అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మన సింహరాశి వాళ్ళ కోసం తెలుసుకుందాం. అలాగే మరీ ముఖ్యంగా సింహరాశి వాళ్ళ కోసం ఆరోగ్యం, కుటుంబం అనేది మనకి 2 కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏ పని చేద్దామన్నా సరే, ముందుగా మనకి ఆరోగ్యం అనేది బావుండాలి. అలాగే ఇంట్లో ఎవరికి అనారోగ్య సమస్యలున్నప్పటికీ కూడా మనం ఏదో రకమైనటువంటి ఇబ్బందులకి మనశ్శాంతి లేకుండా మాకి ఎప్పుడు కూడా ఈ అనారోగ్య సమస్యలు, ఈ హాస్పిటల్సు ఎక్కువగా విపరీతం డబ్బంతా కూడా ఖర్చు పెడుతున్నాం. డబ్బు పోయినా సరే కనీసం ఆరోగ్యమైనా సరే బావుంటుందంటే అది ఎప్పుడు కూడా ఏదో రకమైన సమస్యలతో మనం ఇబ్బందులు పడడం. అలాగే కుటుంబంలోని మనం చూసుకున్నట్లయితే పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్యన డిస్టర్బెన్స్ అనేది చిన్నది గ్యాప్ అనేది రావడం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఈ వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్యన కూడా చిన్న చిన్న మనస్పర్ధలు. అవి చిన్న చిన్న టీ కప్పులో తుఫాను లాంటివి వస్తుంటాయి, పోతుంటాయని అనుకుంటే అదొక పెద్ద పొరపాటు. ఎందుకంటే చాలా మందికి మనం చూస్తున్నాము. ఆ డిస్టర్బెన్స్ అనేది చాలా గ్యాప్ అనేది ఎక్కువగా రావడం. అంటే నువ్వా, నేనా అన్నంతగా కూడా గ్యాప్ వచ్చేసి చాలా దూరంగా ఉండడం, ఒకరికొకరు మాట్లాడకపోవడం, డిస్టర్బెన్స్ వాతావరణం అది పిల్లల మీద ఎక్కువగా ఎఫెక్ట్ చూపడం. అంటే విపరీతమైన కోపం. అంటే ఒకళ్ళ భార్యాభర్తలు ఇద్దరికీ కూడా విపరీతమైనటువంటి కోపంతోటి వాళ్ళ సఖ్యత లేకపోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏదో రకమైనటువంటి గొడవలు. అంటే ఎవరిని ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోవడం. దానివల్ల కొంచెం డిస్టర్బెన్స్ గ్యాప్ అనేది రావడం కూడా మనం గత 2, 3 ఇయర్స్ నుంచి కూడా మనం చూస్తూ వస్తున్నాం. మరి ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఇటు కుటుంబం, ఇటు ఆరోగ్యం ఎలా ఉండబోతుంది ఏంటనేది మనం చూసినట్లయితే మాత్రం ముందుగా మనకి సింహరాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మకా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు. అలాగే పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి, అలాగే ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు కూడా మనకి సింహరాశి కిందకు వస్తుంది. ఈ పాదాల పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మకా నక్షత్రం 1వ పాదం వారికి కొంచెం ఆరోగ్యం అనేది మరీ ముఖ్యంగా స్త్రీలకి మరి చాలా వేగంగా అంటే 35-40 ఇయర్స్‌లోంచే వాళ్ళకి అనారోగ్య సమస్యలనేవి కొంచెం ఎక్కువగా రావడం అనేది మనం చూస్తుంటాం. కానీ మనకి ఈ సంవత్సరం నుంచి కూడా అంటే ఏప్రిల్ ఈ విశ్వవసునామ సంవత్సరం 2025 కొంచెం ఆరోగ్యం అనేది కుదుటపడే అవకాశం ఉంది. అలాగే పిల్లలకి, తల్లిదండ్రులకి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్స్, పిల్లల మాట వినటం లేదు. మేము ఏం చెప్పినా సరే మాటకి మాట సమాధానం చెప్పడం. లేదు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు వాళ్ళవే కరెక్టు అన్నట్టుగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మేము ఎంత మంచి చెప్పుదామన్నా సరే వాళ్ళు చెడుగా అర్థం చేసుకుంటున్నారు అని బాధపడేటువంటి తల్లిదండ్రులను కూడా మనం చూస్తున్నాం. వారికి కూడా నేను మరీ చెప్తున్నాను. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ విశ్వవసునామ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి కూడా తల్లిదండ్రులకి, పిల్లలకి కూడా మధ్యన బాండింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ, అభిమానాలనేవి చాలా చక్కగా ఉంటాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే మాత్రం రెండో పాదం మకా నక్షత్రం రెండో పాదంలో జన్మించిన వారికి కూడా ఆరోగ్యం అనేది మనకి ఈ ఇయర్ కూడా బానే ఉంది. క్రోధినామ సంవత్సరం. అలాగే వచ్చేటువంటి ఏప్రిల్‌కి ఈ విశ్వవసునామ సంవత్సరంలో కూడా ఆరోగ్యం అనేది కూడా చాలా బావుంటుంది. అలాగే కుటుంబంలో కూడా ఎప్పటికప్పుడు మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా సఫలీకృతం అవ్వడంతో పాటుగా కుటుంబంలోని అందరూ కూడా మనం తీసుకునే నిర్ణయాన్ని గౌరవించడం కూడా జరుగుతుంది. ఇదొక మంచి శుభ పరిణామం. అలాగే మకా నక్షత్రం మూడవ పాదం వారికి కూడా మన కొంచెం ఆరోగ్యం అనేది కుదుటపడుతుంది. అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడే అవకాశం ఉంది. పరిస్థితులు ఎప్పటికప్పుడు కూడా మనకి భిన్నంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళ నుంచి మనం ఆ పరిస్థితుల్ని మనకి అంటే మలుచుకునేటట్టుగా మనం చేసుకోవడంలోని మన అందువేసిన చెయ్యి. మన మాటకారితనం వల్ల మనం ఎలాంటి పరిస్థితులైనా సరే మనం ఎదుర్కోగలుగుతాము. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులని మనం ఒకళ్ళతో చెప్పించుకునేటువంటి పరిస్థితికి మనం ఎట్టి పరిస్థితుల్లో రాము. మకా నక్షత్రం మూడవ పాదం వారికి ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా అది మనకు మనమే తీర్చుకోగలిగేటువంటి క్యాపబిలిటీ మనకి ఉంటుంది మకా నక్షత్రం మూడవ పాదం వారికి. ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు మకా నక్షత్రం 1, 2 పాదాల వారు కొంచెం నెమ్మదిగా ఉన్న మూడవ పాదం వాళ్ళు ఏ విషయంలో అయినా సరే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు. ఎవరి చేత ఒక మాట అనిపించుకునేటువంటి చాయిస్ కూడా ఇవ్వరు. ప్రతి విషయంలో కూడా చాలా మెచ్యూరిటీగా ఆలోచిస్తారు. చాలా అద్భుతంగా బావుంటుంది. ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే మకా నక్షత్రం 4 పాదం వారికి కూడా ఈ సంవత్సరం విశ్వవసునామ సంవత్సరం ఆరోగ్య విషయంలో ఎటువంటి ఢోకా లేదు. అలాగే ఇంట్లో కొంచెం పెద్దవారు ఎవరైనా ఉంటే వాళ్ళకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. దానివల్ల కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంచెం డబ్బు అనేది కొంచెం ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. ఖర్చు అనేది మీరు కొంచెం పొదుపు చేసుకోండి. అలాగే అనవసరమైనటువంటి వస్తువుల కొనుగోలులో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అనేది తప్పకుండా అవసరం. అలాగే పుబ్బ నక్షత్రం 1వ పాదం వారిని చూసుకున్నట్లయితే మాత్రం ఈ సంవత్సరం అంటే కొంచెం చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా
ఆరోగ్యం అనేది చాలా చక్కగా కుదుటపడే అవకాశం ఉంది. అలాగే పుబ్బా నక్షత్రం రెండో పాదం వారికి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్లే మనం ఏదైతే కొంచెం అంటే డబ్బులు ఎక్కువగా పెట్టుబడులు పెట్టి మనం తీసుకుంటే నిర్ణయాల్లో కొంచెం ఇబ్బందులకు గురవుతాం. దానివల్ల మనం కొంచెం బాగా స్ట్రెయిన్ అయిపోవడం. అంటే అది మనకి మనమే కొన్ని విషయాలు మనం కల్పించుకోకుంటాం. అంటే ఎక్కువగా మన వర్క్ ప్రెషర్ అనేది మనకి ఎక్కువగా పెట్టుకోవడం. ఆ వర్క్ ప్రెషర్ వల్ల మన హెల్త్ అనేది కొంచెం పాడవడం అనేది కూడా జరుగుతుంటది. కొంచెం ఆరోగ్యం అనేది కొంచెం జాగ్రత్తగా విశ్రాంతి తీసుకొని మీరు నింపాదిగా ఈ 2025 విశ్వవసనామ సంవత్సరంలో మీరు కొంచెం ఎంత రెస్ట్ తీసుకుంటే మీ ఆరోగ్యం అనేది అంత చక్కగా ఉంటుంది. అలాగే మీకు ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ విషయాల్లోని చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నప్పటికీ కూడా అది టీ కప్‌లో తుఫాన్ లాంటిదే. దానికోసం పెద్దగా వెర్రి అవ్వాల్సిన పని లేదు. అన్నీ కూడా సర్దుకుంటాయి. మన జీవితం అనేది చాలా చక్కగా ఉంటుంది. అలాగే పుబ్బా నక్షత్రం 4 పాదం వారికి కూడా కొంచెం స్త్రీలకి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆ సమస్యల నుంచి అధిగమించగలుగుతారు. అలాగే కొంచెం దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న వారు కొంచెం ఆయాసం, అలసటగా ఎక్కువగా ఉండడం, ప్రతి విషయంలో కళ్ళు తిరగడం, అంటే ఒంట్లో బ్లడ్ లేకపోవడం చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. మరి ముఖ్యంగా స్త్రీలు పుబ్బా నక్షత్రం 4 పాదం వారికి దీనికి తోడు విపరీతమైనటువంటి కోపం. మనం ఏం చెప్పినా సరే సహనం అనేది చాలా తక్కువగా ఉంటుంది. పాపం కోపం ప్రతి విషయానికి కూడా కోపపడిపోతుంటారు. కొంచెం నింపాదిగా మీరు అవకాశం ఉన్నంత వరకు కూడా మనసులోని శ్రీరామ, 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 శ్రీరామ మనసులో అని అలాగే మీరు ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు మీరు మందులు కూడా టైమ్ టు టైమ్ తీసుకొని, ఇటు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎప్పుడు కూడా ధ్యానం చేసుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం అనేది కుదుట పడుతుంది. పుబ్బా నక్షత్రం 4 పాదం వారికి. అలాగే కుటుంబంలో చిన్న చిన్న సమస్యలుంటే ఆ సమస్యల నుంచి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. మనకి ఎప్పుడు కూడా ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ మీరు ఎక్కువగా చేసుకోవడం వల్ల అన్ని సమస్యల నుంచి కూడా మనం బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఉత్తరా నక్షత్రం 1 పాదం వారికి కూడా ఈ సంవత్సరం అంతా ఆరోగ్య విషయంలో అన్నీ కూడా మీరు ఏ జాగ్రత్తలు చిన్న ఎందుకంటే మీరు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంటారు. ప్రతి విషయానికి కూడా ఉదయం నుంచి కూడా మనం తినవలసినటువంటి డైట్ ప్లాను కరెక్ట్‌గా చాలా ప్లాన్ ప్రకారంగా టైమ్ టు టైమ్ వ్యాయామం చేయడం, టిఫిను, మీల్స్ అన్ని విషయాలు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయినప్పటికీ కూడా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి మీరు అధిగమించుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో బాంధవ్యాలనేవి చాలా బావుంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్యాభర్తల మధ్యనే గొడవలు రాకుండా ఉండడానికి 99% ట్రై చేస్తుంటారు. పిల్లలకి మీకు కూడా డిస్టర్బెన్స్ రాకుండా వాటిలన్నిటి నుంచి కూడా మీరు సక్సెస్ అవుతారు. ఏమైనా చిన్న చిన్నవి వచ్చినా సరే వాటిని మీరు పెద్దగా ఏమి కూడా పట్టించుకోవద్దు. అన్నీ కూడా మీకు సర్దుకుంటాయి. ప్రతి విషయంలో కూడా ఇటు ఆరోగ్యం, ఇటు కుటుంబం విషయంలో మీరు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అదంతా కూడా మీకు ఆ భగవంతుడు ఆ శ్రీరాముడి దయ వల్ల మీ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఓవరాల్‌గా ఇటు సింహరాశి వాళ్ళకి ఇటు మకా నక్షత్రం, అలాగే పుబ్బా నక్షత్రం, అలాగే ఉత్తర నక్షత్రం వాళ్ళకి ఆరోగ్యం, ఆ కుటుంబం అంతా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఈ శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో ప్రతి పనిలో కూడా మనం సక్సెస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఇంకా మరిన్ని మంచి మంచి వీడియో తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ దిలీప్. జై శ్రీరామ్. ఉంటాను.